ఈ రోజుకి కూడా కుటుంబాలలో అటు ఇటుగా నామకార్థంగా ఇటు దేవుడు అటు లోకము, ఇటు దేవుడు అటు దెయ్యము, ఇటు దేవుని కార్యక్రమాలు అటు దెయ్యం పనులు రెండు కలిపి మిక్స్ చేసేటువంటి వాళ్ళ కుటుంబాల్లో సమాధానం ఉండదు. దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది, నువ్వు చల్లగానైనా ఉండు, వెచ్చగానైనా ఉండు. నులివెచ్చగా ఉంటే అది దేవుడు అసహించుకునే స్థితి అని దేవుడు చెప్తా ఉన్నాడు. నులివెచ్చని స్థితి కలిగిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ పాస్టర్ గారితో ప్రార్థన చేయించుకోవాలి, అక్కడ పంతులు గారితో ముహూర్తం పెట్టించుకోవాలి. ఇక్కడ సంఘంతోటి అందరినీ పిలిపించుకుని చక్కగా దేవుని పాటలు పాడి దేవుణ్ణి స్తుతించాలి. అదే సమయంలో లోక సంబంధమైనటువంటి ఆచారాలు పాటించాలి. సగం దేవుడు సగం దెయ్యంతో కలిసి జీవిస్తున్నటువంటి సమాజం ఈ రోజుల్లో ఉన్నారు. అలా ఉండొద్దని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఇది నచ్చలేదా, నీకు లోకమే కావాలా, పూర్తిగా లోకంలో కన్నా పో అని దేవుడు చెప్తున్నాడు. లేదు లోకం అసహ్యంగా ఉందా, పూర్తిగా దేవునిలో అన్న ఉండని దేవుడు చెప్తా ఉన్నాడు. అటు ఇటుగా ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. ఆలోచన చేయండి.